శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం కృష్ణుడి నోటి వెంట ధర్మరాజుకి పరశురాముడి గురించి ఏ రకమైన కథ వినబడుతోంది అన్నది మనం శాంతి పర్వంలో ఏం జరిగిందో చెప్పుకుంటున్నాం అనమాట. అది విందాం. శాంతి పర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకి సమంత పంచకాన్ని చూపించి క్షత్రియ వంశ నాశనం కావించిన పరశురాముడి యొక్క చరిత్రను ఉపదేశించాడు. జహ్నుని కుమారుడు అజుడు, అజుని కుమారుడు బాలకాసుడు, బాలకాసుని కుమారుడు కుశికుడు. ఆ కుశికునికి దేవేంద్రుడి పుత్రుడై వచ్చి గాదిగా జన్మించాడు. అతనికి సత్యవతి అనే పేరు గల కన్య జన్మించింది. గాది తన కుమార్తె సత్యవతిని భృగుపుత్రుడగు రుచికునకు ఇచ్చి వివాహం జరిపించాడు. ఆమె పరిశుద్ధికి ప్రీతి పొందిన రుచికుడు ఆవిడికి, గాదికి పుత్రులు కలగడానికి 2 చెరువుల్ని ఉపకల్పించాడు. భార్గవుడుగా రుచికుడు భార్యను పిలిచి, "ఇదిగో ఈ చెరువును నువ్వు ఉపయోగించు. ఇది నీ తల్లి భుజించాలి" అంటూ చెప్పాడు. ఆవిడకి గొప్ప తేజస్సు కలవాడు, లోకంలో క్షత్రియ శ్రేష్ఠులను నాశనం చేయవాడగు క్షత్రియ వరేణ్యుడు పుడతాడు. కళ్యాణి, నీకు చక్కని ధృతి, శాంతి, తపస్సు గల బ్రాహ్మణ శ్రేష్ఠుడు పుత్రుడుగా పుడతాడు అంటూ ఆవిడకి అది ఇచ్చేసి వెళ్ళిపోయాడనమాట. ఆ చెరువులనిచ్చి అరణ్యాలకు వెళ్ళాడని. అదే కాలంలో గాదిరాజు తీర్థయాత్రలందు ఆసక్తి కలవాడే తన భార్యతో కూడి రుచికుని ఆశ్రమానికి వస్తే సత్యవతి ఆ 2 చెరువులను పట్టుకుని సంతోషంతో భర్త మాటని తల్లికి తెలిపింది. ఆ తర్వాత తల్లి చెరువులను తారుమారు చేసింది. తాను భుజించవలసిన చెరువును సత్యవతికిచ్చి, సత్యవతి భుజించాల్సిన చెరువును ఆవిడ భుజించింది. అనతి కాలంలో సత్యవతి గర్భాన్ని ధరించింది. అప్పుడు రుచికుడు గర్భవతి అయిన తన భార్యను చూసి, "కళ్యాణి, నీ తల్లి చెరువులను తారుమారు చేసింది. నిన్ను వంచి నీకు క్రూర కర్ముడగు తీవ్ర క్రోధుడైన కుమారుడు ఉదయిస్తాడు. నీ తల్లికి బ్రాహ్మణుడు ఉదయిస్తాడు" అంటూ రుచికుడు చెప్పాడనమాట. అప్పుడు సత్యవతి తన భర్త పాదాలకి నమస్కరించి, "ప్రభూ, మీరనుకుంటే లోకాలైనా సృజింపజేయగలరు. ఇక కుమారుడిని గురించి నేనేమైనా చెప్పాలా? నాకు శాంత స్వరూపుడు, రుజువు అగు పుత్రుడిని ప్రసాదించండి" అంటూ ఆవిడ ప్రాధేయపడిందిట. అప్పుడు రుచికుడు తన భార్యతోటి, "కళ్యాణి, నేను ముందే తపస్సుతోటి తెలుసుకున్నాను. నీ తండ్రి కులమంతయు బ్రహ్మభూతం కలదు." అంతటా సత్యవతి ఇలా అందనమాట, "ప్రభూ, ఇదే నీ కోరిక అయితే గనక నీ మనువడు అలాంటి వాడిగా అయ్యేట్టుగా, నాకు మాత్రం శాంతచిత్తుడైన కలిగేట్టుగా ప్రసాదించు" అంటూ ఆయన్ని మళ్ళీ ప్రార్థించిందిట. ఈసారి ఆయన ఈవిడ ప్రార్థన స్వీకరించి ఆ వరాన్ని ప్రసాదించాడు. అప్పుడు సత్యవతికి తపమునందు శ్రద్ధ కలవాడు, చెడని వ్రతనిష్ట కలవాడు, శాంతుడగు జమదగ్ని పుత్రుడిగా జన్మించాడనమాట. అతడు పెరిగి పెద్దవాడై మహా తేజస్సయ్యాడు. సమస్త వేద శాస్త్రాల్లో అతనికి స్వయంగా భాషించాయట. ధనుర్వేదం నందు కూడా అతడు పారంగతుడయ్యాడు. జమదగ్ని ప్రసేనజిత్తు కుమార్తె రేణుకను పెళ్ళాడనమాట. ఆమె వల్ల జమదగ్నికి 5 కొడుకులు పుట్టారు. రుమన్మంతుడు, సుషేనుడు, వసువు, విశ్వవసువు, చివరివాడు పరశురాముడు. ఇదే కాలంలో కార్తవీర్యార్జునుడు అశ్వమేధ యాగాన్ని చేసి విప్రులకు దాన ధర్మాలు చేశాడనమాట. ఆశ్రిత వత్సలుడైన ఆ మహారాజును అభ్యర్థించి అగ్నిదేవుడు ఆయన రాజ్యంలో కొన్ని అరణ్యాలను ఆహారంగా భుజించడానికి అనుమతి పొందాడు. అంటే అగ్నిదేవుడు ఆయన్ని అడిగాడనమాట, "నేను కొన్ని అరణ్యాలను భక్షిస్తాను" అంటూ. ఆ విధంగా అరణ్యాలను దహిస్తూ అగ్ని జమదగ్ని ఇంటలేని సమయంలో ఆయన ఆశ్రమాన్ని కూడా భస్మీపటలం చేశాడు. సమిధుల కోసం ఆ ఆశ్రమం బయటికి వెళ్ళిన జమదగ్ని ఇంటికి తిరిగి వచ్చి సర్వభక్షణానికి రక్షణగా కార్తవీర్యుడిని చూసి కోపించి, "ఋషి ఆశ్రమాలను ధ్వంసం చేయడం తగదని తెలిసి కూడా నువ్వు చేశావు. అంటే ఒక రకంగా నువ్వు అగ్నితో చేయించావు. నీ గర్వానికి శిక్షగా అస్మతసుతుడైన రాముడు నీ బాహువులను ఖండించుగాక" అంటూ శపించేశాడు. ఆ శాపానికి విషాదం చెందిన కార్తవీర్యార్జునుడు రాజధానికి తిరిగి వచ్చి రోజులు గడపసాగాడనమాట. శాప మహిమ వలన అతనికి అవినీతిపరులైన కుమారులు జన్మించి అధర్మవర్తనులయ్యారనమాట. జమదగ్ని ఇంట లేని సమయంలో ఒకప్పుడు వారు ఆశ్రమంపైకి దండెత్తి హోమధేనువును, దూడను తమ మందిరానికి ఈడ్చుకెళ్ళిపోయారు. పరశురాముడు ఆశ్రమానికి రాగా రాజనందనులు కావించిన అకృత్యానికి కోపగించి కార్తవీర్యార్జునుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ వారి ఇరువురికి భీకరమైన యుద్ధం జరిగింది. పరశురాముడు తన పరశువుతోటి కార్తవీర్యార్జునుడి సహస్రబాహువులను ఛేదించేసేశాడు. తండ్రికి సంభవించిన అవధీరణకి హైహవ రాజపుత్రులు కుపితులై పరశురాముడి సమిధలు, దర్భలు, మొన్నగుడు తీసుకురానికి వెళ్ళిన సమయం చూసి జమదగ్ని ఆశ్రమంలోకి ప్రవేశించి అతని ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన శిరస్సును ఖండించి వెళ్ళిపోయారు వారు.
తండ్రిని చంపిన కారణంతోటి పరశురాముడు తీవ్ర శోకతప్తుడై భూమిని క్షత్రియులు లేందిగా చేయాలని ప్రతిజ్ఞ చేసి ఆయుధాన్ని చేపట్టి పరాక్రమంతోటి కార్తవీర్యార్జున కొడుకులను మనవలను వెతికి వెతికి చంపేశాడు. బాలురుగా ఉన్నవారిని, గర్భాలందు ఉన్నవారిని అతడు చంపలేదన్నమాట. ఈ విధంగా క్షత్రియ కులం మిగిలిపోయింది. ఆ విధంగా శత్రు వినాశానంతరం చిత్తశాంతి పొంది తపోవనానికి వెళ్ళిపోయాడు. అలా అనేక సంవత్సరాలు గతించాయి. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత విశ్వామిత్రుని మనవడు రైభ్యుడి కొడుకు పరావస్ అనేవాడు వేళాకోళంతో మాట్లాడుతూ, "ఏమయ్యా పరశురామా! యజ్ఞానికి వచ్చిన ప్రతిర్ధనుడు మొదలగు వారు క్షత్రియులు కారేమిటి? ఈ భూమి మళ్ళీ వందల కొలది క్షత్రియులతోటి అన్ని వైపులా నిండిపోయింది" అన్నట్ట. పరావసుని మాట విన్న భార్గవుడు మళ్ళీ అస్త్రాన్ని చేపట్టాడు. మునుపు అతను చంపక వదిలిన వందల కొద్ది క్షత్రియులను ఇప్పుడు ఇతడు పుట్టిన వాడిని పుట్టినట్లుగా చంపేశాడనమాట. కొందరు క్షత్రియ వనితలు కుమారులను కాపాడుకున్నారు. అలాగా పరశురాముడు 21 సార్లు భూమిని క్షత్రియ రహితం చేసి అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగాంతంలో భూతలాన్ని కశ్యపునికి దక్షిణగా సమర్పించాడు. కశ్యపుడు శృక్కును పట్టుకుని చేత్తోటి నిర్దేశిస్తూ క్షత్రియులను మిగుల్చుట కొరకై రాముడితోటి ఇలా అన్నట్ట, "రామా, దక్షిణగా ఇచ్చిన చోట తిరుగాడే అధికారం నీకింక లేదు. నాకు నువ్వు దక్షిణ ఇచ్చేసావు కాబట్టి ఈ భూమి మీద నువ్వింకా తిరగలేవు." అంటే ఇన్నిసార్లు చంపేస్తున్నాడు, మళ్ళీ చంపుతాడు అన్న దాంతోటి ఆయన ఈ కండిషన్ పెట్టాడనమాట. "మహాముని, దక్షిణ సముద్రపు టొడ్డునికి వెళ్ళిపో నువ్వు." అంత సముద్రుడు వడివడిగా దక్షిణాగ్రం నందలి భూతలాన్ని పరశురాముని కొరకు శూర్పారకము అనే దేశాన్ని నిర్మించాడనమాట. అక్కడ ఈయన కూర్చుని ఆ వనాల్లో తపస్సు చేసుకోవడానికి అధికారాన్ని ఇచ్చాడు. "నువ్వు దానం చేసిన ఈ భూమిపైన శేషించిన రాజును నీకు నువ్వు చంపకూడదు" అంటూ ఆదేశించాడనమాట. అంటే మిగిలిపోయిన రాజుని నీకు నువ్వు చంపకూడదు. పరశురాముడు విరక్తుడై తపోవనాలకు వెళ్ళిపోయాడు. కశ్యపుని పేరిట భూమండలం కాశ్యపి అన్న పేరుతోటి సార్థకమైందనమాట. మళ్ళీ రేపు మనం పరశురాముడి పాత్ర ఇంకా ఎక్కడెక్కడ కనబడుతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.